Claps together. Hallelujah. Hallelujah. God is good. దేవుడు చాలా మంచివాడు. Who is happy to be here? మీలో ఎంతమంది సంతోషం ఉన్నారు ఇక్కడ? చెరువు పైకెత్తండి. Wow. God is good. దేవుడు చాలా చాలా మంచివాడు. మిమ్మల్ని దేవుడు దీవించును గాక. God is your father. దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. He sent me to you. ఎందుకంటే దేవుడు తన తండ్రిని పంపించాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. God is your heavenly father. దేవుడు మనకి పరలోకపు తండ్రిగా ఉన్నాడు. Do you believe that? మీరు నమ్ముతున్నారు ఆ మాటని? If you believe it, let me see your hand. మీరు నమ్మినట్లయితే చేతులు పైకి తండ్రి వచ్చేదామా? God is good. దేవుడు చాలా మంచివాడు. Let's clap for Jesus. అందరూ కలిసి చెప్పండి. Let us pray. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. Father, we thank you. తండ్రి నీకు స్తోత్రమయ్యా. In the name of Jesus. యేసు నామములో తండ్రి We commit this service into your hands. అయ్యా నీ నామం పేరిట ఈ యొక్క ప్రార్థన కూడా మీ చేతులకు అప్పగిస్తుండగా Father, speak through me. అయ్యా నిశ్చయంగా నా ద్వారా మీరు మాట్లాడండి. Bless your children. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. At the end, you will take your glory. నిశ్చయంగా ప్రభువా నీ చేతులకు అప్పగిస్తుండగా నీ మహిమ చొప్పున ఆశీర్వదించండి. In the name of Jesus. యేసు నామములో తండ్రి Any orphan here, అయ్యా నిశ్చయంగా ఎవరైతే ప్రభువా ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదంగా మార్చండి. any orphan shall be blessed today. అయ్యా ఎవరైతే ప్రభు ఒంటరిగా ఉంటారో వాళ్ళందరూ మీరు ఆశీర్వాదంగా మార్చండి. In the name of Jesus. యేసు నామములో Any widow here shall be blessed. అయ్యా ఎవరైతే ప్రభా దిక్కులేని వారుగా నిస్సహాయ స్థితిలో ఉన్నారో అందరూ మీరు ఆదరించి బలపరచండి. In the name of Jesus. యేసు నామములో తండ్రి Father, we thank you. దేవానికి స్తోత్రం. Let your will be done. నిశ్చయంగా ప్రభు ప్రతి ఒక్క పని In Jesus' name. యేసు నామములో తండ్రి Amen. ఆమేన్. అందరూ చెప్పండి. అందరూ కూడా You may be seated. కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. God is good. దేవుడు చాలా మంచివాడు. So, today I want to talk about God with you. ఈ రోజు మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడు మీతో ఉన్నాడు. The title of my message నేను చెప్పే వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. is God is your source. దేవుడు నీకు మూలముగా ఉన్నాడు. God is your source. దేవుడే నీకు మూలం. God is your provider. ఆయన నీకు సహాయం చేయవాడు. Hallelujah. హల్లెలూయా. You may not have a father or a mother, నీకు తల్లి గాని తండ్రి గాని లేనిట్లయితే but God is still your father. కానీ దేవుడే నీకు తండ్రిగా ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? He is in heaven. ఎందుకంటే ఆయన పరలోకపు తండ్రిగా ఉంటా ఉన్నాడు. He will never change. ఆయన ఎప్పటికీ మారడు. He will never grow old. ఆయన ఎప్పటికీ నేను పడలేడు. He remains the same ఆయన ప్రతి విషయమైన గుర్తించుకునే దేవుడు. forever and ever. ఎప్పటికీ ఎప్పుడు కూడా గుర్తించుకునే దేవుడు. Hallelujah. హల్లెలూయా. So I want us to read Deuteronomy chapter 10 verse 18. దయచేసి నేను Deuteronomy 10 verse 18. దయచేసి బైబిల్ గ్రంథంలో deuteronomy 10:18 మనం చూసినట్లయితే The Bible says he ministered justice for the fatherless and the widow and loved the stranger, giving him food and clothes. ద్వితీయోపదేశ గ్రంథం 10:18 మనం చూసినట్లయితే ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరానికి న్యాయం తీర్చి పరదేశీయులకు దయనించి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. Hallelujah. హల్లెలూయా. God is the one that is providing for us. దేవుడు మనకి సహాయం చే దేవుడుగా ఉన్నాడు. Without him we have no food to eat. నువ్వు కనుక నీకు తిండి లేనప్పుడు నీకు ఆహారం లేనప్పుడు Without God we have no clothes to wear. నువ్వు ధరించడానికి వస్త్రాలు సరిగా లేనప్పుడు Without him we have no air to breathe. నువ్వు తినడానికి కూడా నీ దగ్గర ఏమీ లేనప్పుడు He is our source. ఎందుకంటే దేవుడే మనకు ఆ టైంలో మూలంగా ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. We are breathing today. ఈ రోజు నేను మీతో చెబుతున్న మాట We did not pay any money for it. ఈ రోజు మనం పీల్చుకున్న గాలి మనకి ఏమీ డబ్బులు కట్టడం లేదు. మనం All God wants from us is to thank him. ఎందుకంటే ప్రతి విషయంలో మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. All he wants is for us to know him more. ఆయన మన పట్ల చేస్తున్న అన్ని కార్యాలను బట్టి మనకు తెలిసిన దాన్ని బట్టి దేవుని స్తుతించే వారిగా ఉండాలి. Do you want to know God more?
మీకు ఇంకా దేవుడి గురించి తెలుసుకుని ఆశపడుతున్నారా? Let me see your hand. ఒకసారి చేతులు పైకెత్తారా? Hallelujah. హల్లెలూయా. So, God is love. దేవుడు ప్రేమ చూపేవాడు. You are loved by Him. ఎందుకంటే ఆయన చేత నువ్వు ప్రేమించబడ్డావు కాబట్టి. God uses young people. దేవుడు యవనస్తుల్ని ప్రేమిస్తాడు, యవనస్తుల్ని పట్టుకుంటాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగుగాక. When you want God to use you, నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే నువ్వు వాడబడాలనుకుంటావో begin to pursue Him. నువ్వు ఖచ్చితంగా ఆయనకు కనిపించే విధంగా నువ్వు ప్రవర్తించాలి. Follow Him. నువ్వు ఆయన వెంబడించేవాడిగా ఉండాలి. Doesn't matter your age. నీకున్న వయసుతో సంబంధం లేదు. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. God wants us to succeed in life. దేవుడు ప్రతి విషయంలో కూడా ఒక మంచి జీవితం ప్రసాదించే దేవుడు. He is the God that provides for the bird that fly on the sky. మనం చూసినట్లయితే దేవుడు మనం ఈ లోకంలో చూసినట్లయితే అన్ని సృష్టించిన దేవుడే. Turn with me to Matthew 6:26. అదే విధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం Matthew 6:26. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే The Bible says, "Look at the birds of the air, for they neither sow nor reap, nor gather barley. Yet your heavenly Father feed them. Are you not of valuable than they?" మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం మనం చూసినట్లయితే ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్టులలో కూర్చుకోవడము, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా. The birds మనం చూసినట్లయితే ఆకాశ పక్షుల్ని cannot provide food for themselves. వాటికి అవి విత్తవు కోయవు, వాటికి ఆహారం కూడా దొరకదు. But God is the provider. కానీ దేవునికి సమకూరుస్తా ఉన్నాడు. We are more better than birds. ఎందుకంటే ఆకాశ పక్షుల కన్నా మనం శ్రేష్ఠంగా ఉన్నాం కాబట్టి. Do you understand? మీకు చెప్పేది అర్థమవుతుందా? But God is still the one providing for them. దేవుడు మనకు వారికన్నా మనకి ఎక్కువగా అన్నింటి సమకూర్చే దేవుడిగా ఉన్నాడు. If God can provide for the birds, దేవుడు కనుక ఆకాశ పక్షులను పోషించకపోయినట్లయితే He will provide for you. ఆయన ఖచ్చితంగా మనం పోషించే దేవుడిగా ఉన్నాడు. He will put food on your table. నువ్వు ఇచ్చే ఆహారం కానీ, నువ్వు చేసే సహాయం కానీ. Hallelujah. హల్లెలూయా. God will feed you. దేవుడు నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు. He will clothe you. నీకు కావలసిన వస్త్రాలు ఇచ్చేవాడిగా ఉన్నాడు. He will provide for you. ఆయన అన్ని విషయాలు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. Only when you believe in Him. నువ్వు దేవుడిని అందుకోసమే నమ్ముతున్నది. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. When you believe in Him, నువ్వు కనుక ఆయన నమ్మినట్లయితే then He will draw you closer. నువ్వు ఖచ్చితంగా వస్త్రాలు ధరించుకున్న వాడుగా, He will use you. ఆయన ఖచ్చితంగా నువ్వు వాడుకున్న వాడుగా. God wants to use you. దేవుడికి నిన్ను వాడుకోవాలన్న ఆశతో God is looking for people that will come to Him and He will use them. దేవుడు చాలా మంది ఎవరు వస్తారో వారిని వాడుకోవాలని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He is the owner of your soul. ఎందుకంటే ఆయనే మన జీవితానికి మార్గదర్శిగా, ఆయన మన జీవితానికి ఒక మార్గదర్శిగా, ఒక తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనే మనకు మూలం. Hallelujah. హల్లెలూయా. Do you believe that? మీరు చెబుతూ నమ్ముతున్నారా, వింటున్నారా? So talk with me to Deuteronomy అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 14:29. ద్వితీయోపదేశ కాండం 14 verse 29. 14వ అధ్యాయం The Bible says, and the Levite, because he has no portion, no inheritance with you, and the stranger, and the fatherless, and the widow, who are within your gates, may come and eat and be satisfied, that the Lord our God may bless you in all the work of your hand which you do. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటినున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. God cares for everyone. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల మేలు చేయవాడిగా ఉన్నాడు. God is not a man that will say, I don't want you, I want this. I don't want this, I want that. ఇదిగో నీకు వారు లేరు, వీరు లేరు అని చెప్పే దేవుడు కానే కాదు. He wants everybody to come to Him. ఆయన అందరిని పిలిచే దేవుడు. When you come to Him, మనం ఎప్పుడైతే అందరికి వెళ్ళగలుగుతామో you have to open your two arms. అందరిని ఆయన ఆహ్వానించే దేవుడు చేతులు చాపుతూ ఉన్నాడు. Open your hearts.
నీ హృదయం తెరవబడాలి. Come to God. ఖచ్చితంగా దేవుని దగ్గర రావాలి. He will never tell you, go, I don't want you. నువ్వు ఆయన దగ్గర వచ్చినప్పుడు వెంటనే వెళ్ళిపో అని చెప్పేది కానీ కాదు. Why? Because he's full of love. ఎందుకంటే అంత పరిపూర్ణ నేను ప్రేమిస్తా ఉన్నాను. God is love. ఆయన దేవుడు అంటే ప్రేమ. Hallelujah. హల్లెలూయా. Anytime you call on him, నువ్వు ఎలాంటి సమయంలో ఆయన పిలిచినా, he will not say, hey, I'm sleeping. నువ్వు ఎలాంటి సమయంలో ఆయన పిలిచినా నేను నిద్రపోతున్నాను అని చెప్పేది కానీ కాదు. God never sleeps. దేవుడు ఎప్పుడు నిద్రపోడు. God never sleeps. దేవుడు ఎప్పుడు నిద్రపోడు. He said, call on me. ఎందుకంటే నాకు మొదలుపెట్టము. In Jeremiah 33 verse 3. ఇర్మియా గ్రంథం 33:3 మనం It చూసినట్లయితే, doesn't matter how old you are. నీకు ఎలాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితులు అయినా సరే, God said, call on me. నీకు ఎలాంటి విపత్తు వచ్చే సరే నువ్వు నాకు మొరపెయ్యము. He said, when you call on me, I will answer back to you. నువ్వు నాకు ఎప్పుడైతే మొరపెడతావో నేను కూడా నీకు ఉత్తరం ఇస్తాను చెప్తున్నాడు దేవుడు. I will show you things which you do not know. అంతేకాదు గూఢమైన సంగతులను నీకు తెలియపరుస్తాను. Hallelujah. హల్లెలూయా. Age has nothing to do కానీ దేవుని దూతలు అలా చేయలేవు. with prayer. ప్రార్థన చేస్తారు. Age has nothing to do with prayer. దూతలు ప్రార్థన చేయలేవు. You can be 5 years old. నీకున్న 5 సంవత్సరాలు కావచ్చు. If you open your mouth to pray to God, నీకున్న 5 సంవత్సరాలు కనుక నోరు తెరిచి ప్రార్థన చేయగలిగితే we hear you from heaven ఆయన ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉన్న దేవుడికి, and answer your prayer. ఖచ్చితంగా పరలోక రాజ్యం ఉన్న దేవుడికి నీ యొక్క Glory be to God. ఆమేన్. So seek him early. Seek him when you are young. దయచేసి ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధిని చూసే వారిగా మనం ఉండాలి. Now that you are young, seek God. దేవుడు యవనస్తుడిగా ఉండొచ్చు కానీ దేవుడి రాజ్యం కోసం ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. God is interested in you. ఎందుకంటే ఆయన కావాలని చాలా కోరికతో ఉన్నాడు. God is interested in young people. దేవుడు యవనస్తులతో చాలా ఆసక్తితో ఉన్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. There was a time in the Bible when the disciples of Jesus wanted to chase the young children away. దేవుడు మనం చూసినట్టు బైబిల్లో చాలా మంది యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి పిల్లలు వస్తున్నప్పుడు మీరు చిన్న పిల్లలుగా ఉన్నారు, మీరు వెనక్కి వెళ్ళిపోరని శిష్యులు వెనక్కి పంపించేశారు. Jesus said no. కానీ యేసుప్రభు చెప్పాడు, వద్దు వారి Bring these పాపం, children to me. అలాంటి వారే నాకు కావాలి, వారి దగ్గర Bring రమ్మని. these little children. దయచేసి ఆ చిన్న పిల్లల దగ్గర రమ్మని చెప్పాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. God is interested in young people. దేవుడు చాలా మందిని యవనస్తులకు ప్రేమ చూపిస్తా ఉన్నాడు, వారికి కావాలి. As I said yesterday, నేను రాత్రి నిన్నటి దినాలు అదే మీకు మాట చెప్పాను. he used David when he was very young. మనం నిన్న దినాలు ఆలోచించినట్లయితే దావీదును కూడా దేవుడు యవనస్తుడిగానే వాడుకున్నాడు. He used Samuel when Samuel was very young. సమూయేలు కూడా చాలా చిన్న వయసు లేత ప్రాయంలో దేవుడు వాడుకున్నాడు. When God called on Samuel దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు 3 times, 3 సార్లు సమూయేలుని పిలిచాడు దేవుడు. he could not recognize the voice of God. అయితే అది దేవుని స్వరము, దేవుని పిలుపు అర్థం కాలేదు సమూయేలుకి. He went to the master Eli. ఆయన సమూయేలు వెంటనే లేచి తన దైవజనుడైన ఏలీ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. He said, did you call me? సేవకుడైన నేను పిలిచావా అని అడుగుతా ఉన్నాడు. Eli said no. అప్పుడు ఏలీ అంటాడు, నేను పిలవలేదు అంటున్నాడు. I did not call you. నేను నిన్ను పిలవలేదు అంటున్నాడు. Because he was very young. కానీ ఎందుకు చాలా చిన్న వయసులో ఉన్నాడు, He could not recognize the voice of God. చిన్న ప్రాయం ఉన్నాడు కాబట్టి దేవుని స్వరాన్ని అంతగా గుర్తించలేకపోతున్నాడు. Do you get that? మీకు అర్థమవుతుంది చెప్పేది? God is looking for young people to you. దేవుడు మనం చూసినట్లయితే చాలా యవనస్తులుగా ఉన్న వారిని పరితపిస్తున్న వారి కోసం. A man may say you are too young, you are too young. చాలా మంది చెప్తా ఉంటారు, నువ్వు చాలా చిన్న పిల్లగాడివే, నీ వల్ల కాదు అని చాలా మంది చెప్తా ఉంటారు. But God is not saying that. కానీ దేవుడు అలా చెప్పేవాడు కానే కాదు. God is saying I can use you దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను వాడుకుంటాను. even when you are young. ఎందుకంటే నీకున్న ఆ వయసులో చిన్న వయసు నిన్ను వాడుకుంటాను. Hallelujah. హల్లెలూయా. When God called on Jeremiah, మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్తను చూసినట్లయితే when he called Jeremiah, ఇర్మియా ప్రవక్తని దేవుడు పిలిచినప్పుడు Jeremiah said, you know, I'm too young. అప్పుడు ఇర్మియా అంటాడు, అయ్యా నేను చిన్న వయసులో ఉన్నవాడిని, యవనస్తుడిగా ఉన్నాను అంటాడు. God said no. దేవుడు అంటాడు, నువ్వు అలా చెప్పబాకు, I will use you. నేను నిన్ను వాడుకోబోతున్నాను. It has nothing to do with my calling. నేను నిన్ను వాడుకోబోతున్నా, దయచేసి నా యొక్క పిలుపు నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. Age has nothing to do with your calling. నేను పిలిచే పిలుపు దేవుడు కూడా చేయలేని పని నీకు ఇవ్వబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. I'm here to tell you today, ఈ మధ్యాహ్నం నేను మీతో చెప్తున్న మాట ఏమిటంటే, both the widows and the orphans in their మీలో ఎవరైనా సరే తండ్రి లేని వారికి ఉన్నట్లయితే దేవుడు మీతో చెప్తున్న మాట, God is with you. దేవుడు నీతో ఉండబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. అక్కడికి వెళ్ళొచ్చామా? Glory be to God. చెప్పబడదామా? God is watching over you.
దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తా ఉన్నాడు ఏ ప్రాంతంలో. He is guiding your footsteps every day. ఆయన అన్ని విధాలుగా నేను నడిపించేవాడుగా ఉన్నాడు. నీకు సూచన ప్రకారం నడిపించే దేవుడిగా ఉన్నాడు. నాకు తెలుసుగా He gave you eyes to see, ఎందుకంటే నువ్వు చూడడానికి కళ్ళు ఇచ్చాడు నీకు దేవుడు. ears to hear, నువ్వు వినడానికి చెవులు ఇచ్చాడు దేవుడు. mouth to speak, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు దేవుడు. legs to move, నడవడానికి కాలు ఇచ్చాడు దేవుడు. hands to touch. పని చేయడానికి చేతులు ఇచ్చాడు దేవుడు. Because you are loved by Him. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. You came to this world complete. నువ్వు ఈ లోకానికి సంపూర్ణంగా వచ్చావు. There is no complaint. నీలో ఎలాంటి బలహీనత ఎలాంటి పరిస్థితి లేదు. Be happy. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా చెప్దామా గట్టిగా? గట్టిగా చెప్పబడదామా? హల్లెలూయా. నేను చెప్తా మీకు అర్థమవుతున్నదా? When you came to this world, మనం ఈ లోకానికి వచ్చినది God sent you to the world దేవుడే మనల్ని ఈ లోకానికి పంపించాడు. perfectly. ఒక అద్భుతమైన ప్రణాళికతో పంపించాడు. He created you beautiful. నిన్ను సృష్టించింది అందమైన వాడిగా సృష్టించాడు. Now that you are here అందును బట్టి ఈ రోజుకి మనం ఉన్నాం. in this world, ఈ ప్రపంచంలో you have to pursue Him, to know Him more. నువ్వు ఎవరో చూపించుకోవడానికి దేవుడు ఎవరో చూపించుకుని దేవుడు నేను సృష్టించాడు. Anything that have no mouth cannot save anybody. నేను నోటితో ఏమైనా నువ్వు చెప్పేటప్పుడు If you cut a wood and place it here, wood cannot help anybody. మనం కనుక చూసినట్లయితే ఒకవేళ మనము ఆ యొక్క దేహం కనుక పట్టేపోయినట్లయితే ఒక బొమ్మలాగా ఉన్నట్లయితే మనం చేసేది ఏం లేదు. A toy cannot help anybody. Toy. నీకున్న బొమ్మలు నీకు సహాయం చేయకపోవచ్చు. Because a toy cannot speak. ఎందుకంటే ఆ బొమ్మ అనేది నీతో మాట్లాడలేదు. You may have a toy at home, your toy cannot eat. ఒకవేళ నువ్వు బొమ్మగా అయినట్లయితే నువ్వు తెలియదు కదా ఏమి. Hallelujah. హల్లెలూయా. So God is the only God that can save your life. దేవుడు ఒక్కడు మాత్రమే నీ జీవితాన్ని రక్షించగలడు, కాపాడగలడు. Run to Him. దేవుడు ఒక్కడు మాత్రమే నిన్ను He will పరిగెత్తించడు. not chase you away. నువ్వు ఎక్కడ విన్నా ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడికి సహాయం చేస్తాడు. Welcome you to Himself. ఆయన నువ్వు దగ్గర ఆయన నిన్ను ఆహ్వానించుకొని ప్రేమతో అగ్గు చేసిన వాడుగా ఉన్నాడు. God is good. ఎందుకంటే దేవుడు God is good. దేవుడు చాలా మంచివాడు. May the Lord bless you. దేవుడు మనం దీవించును గాక. Rise up to your feet. అందరూ లేచి నిలబడదామా? అందరూ కూడా Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Do you really want to know God? మీకు చెప్తున్నారు మరి దేవుడు నమ్ముతున్నారా మీరు? Do you want God to use you? దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నారా? If you want God to use you, let me see. దేవుడు వాడుకుని ఆశపడుతున్నాడు. చెప్పు పైకెత్తులు ఒకసారి. వండర్ఫుల్, చాలా అద్భుతం. అందరికీ ఉంది ఆశ. May the Lord use you. దేవుడు మిమ్మల్ని వాడుకోండి గాక. In the name of Jesus. యేసు నామములో. May the Lord use you. అయ్యా ప్రభువు వీరిని వాడుకోండి. Father, use your children. తండ్రి చిన్న బిడ్డల మీద వాడుకోండి. You use this young people. నిశ్చయంగా నువ్వు ఎవరొస్తున్న వాడుకునే దేవుడు కదా. You are the God that used David when he was నిశ్చయంగా ప్రభువా ఇదిగో ఎవరిపై ఉన్న దావీదును వాడుకున్నా మీరు వాడుకోండి. You used Samuel when he was young. అయ్యా ఎవరొస్తున్న ఉన్న సమయాన్ని వాడుకున్నా మీరు వాడుకోండి. You used Jeremiah when he was young. అయ్యా ఎవరొస్తున్న ఉన్న ఇర్మియాను వాడుకున్నా మీరు వాడుకోండి. Mary, the mother of Jesus, when she was young. అయ్యా నిశ్చయం కదండి మేరీని వాడుకోండి, మీరు వాడుకోండి. I will dedicate these children to ఇప్పుడే యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. use them. ఇప్పుడే వాడుకోండి. ఇప్పుడే వీరిని వాడుకోండి. ఇప్పుడే వీరిని వాడుకోండి. Glory in Jesus' ఈ name. మహిమ చెప్పుడు వాడుకోండి. They are your vessel. నిశ్చయంగా మీరు వాడుకోండి. Use them, O Lord, అయ్యా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోండి. as your vessel of honor. అయ్యా నిశ్చయంగా ప్రభు నీ చేతికి అప్పగిస్తూ In కనపరుస్తున్నాడు. the name of Jesus. యేసు నామములో తండ్రి. Any widow here, అయ్యా ఎవరైతే ప్రభు భర్తలు లేని వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాడు. there shall be no more hardship. అయ్యా నిశ్చయంగా వారి పక్షాన మీరే ఉండండి. You are their own provider. అయ్యా నిశ్చయంగా వారికి మీరే సహాయం దయచేయండి. Provide for their widow. ఇప్పుడే వారికి సహాయం దయచేయండి. Provide for their widow. ఇప్పుడే వారికి సహాయం దయచేయండి. సహాయం దయచేయండి. In the name of Jesus. యేసు నామములో తండ్రి. Amen. ఆమేన్. If you are a widow, let me see your hand. మీరు ఎవరైతే భర్త లేని వారు ఉన్నట్టు చేతులు పైకి ఎత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. Oh, so many. Wow. మీకోసం ప్రార్థన చేస్తాను. God is good. దేవుడు చాలా మంచివాడు. I'm here to announce to you నేను మీతో మాట్లాడుతున్న మాట that God is your source. దేవుడే మీకు మూలముగా ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్తారా? Hallelujah. హల్లెలూయా. Your husband may be no more, మీకున్న మీ భర్త లేకపోవచ్చు కానీ but God is కానీ here. దేవుడు నీతో ఉన్నాడు. That is why I'm here in India. అందును బట్టి ఈ రోజు నేను ఈ భారతదేశం మీద చెబుతున్న మాట I came to India with my daughter. అందును బట్టి నేను ఈ రోజు నా కుమార్తె భారతదేశం వచ్చిన God కారణం sent me to the widows. దేవుడు ఎవరైతే తన భర్త లేని వారు తండ్రి లేని వారు ఉన్నారో Orphans also. వారి కోసం ప్రార్థన చేయడానికి I want you to know నేను
చెప్పడానికి వచ్చాను. God will continue to provide for you. దేవుడు నీకు అన్ని విషయాలు సహాయం చేయబడిగా ఉన్నాడు. He will continue to put money in your pockets. నీకున్న ఆర్థిక పరిస్థితి నుంచి సహాయం You will చేయబోతున్నాడు. not suffer no more before you eat. నువ్వు తినబోయే ఆహారం గురించి నీకు సహాయం చేయబోతున్నాడు. In the name of Jesus. యేసు నామములో తండ్రి. Amen. ఆమేన్. Father, I pray for the widows. తండ్రి నీ చేయగలని వారిని మీరు ఆశీర్వదించండి. Bless them, O Lord. ఇప్పుడే వారిని ఆశీర్వదించండి. Encourage them. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. Strengthen them. నిశ్చయంగా వారిని బలపరచండి. As never before. నిశ్చయంగా ఎన్నడికి ఎప్పటికీ In ప్రభువా. the name of Jesus. యేసు నామములో తండ్రి. In the name of Jesus. యేసు నామములో తండ్రి. Strengthen this lady. ఇప్పుడే శక్తితో బలముతో నింపండి. For your own glory, అయ్యా Jesus. నీ కృపతో ఈ తోడుగా ఉంచు. Strengthen them, Lord. అయ్యి ఇప్పుడే బలాన్ని దయచే. Pray for them. Pray for them. బలాన్ని దయచే ప్రభువా. Katabaya. యేసు నామములో. Hallelujah. యేసు నామములో తండ్రి. Thank you, Jesus. తండ్రి నీకే స్తోత్రం. Father, we thank తండ్రి నీకే స్తోత్రం. you. In the name of Jesus. యేసు నామములో. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా have your way. అయ్యా వారిని మీరు పట్టుకోండి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా have your way. వారిని దర్శించండి. Cancel వారిని దర్శించండి. spirit of hardship. ఇప్పుడే వారిని తాకండి. Away from them. నిశ్చయంగా ప్రభుని కృప చేయండి. No more hardship. దేవా ఎవరైతే No బలహీనతో more ఉన్నారు, hardship. ఎవరైతే బలహీనతో ఉన్నారు, ఎవరైతే బలహీనతో In the ఉన్నారు, name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్. If you are blessed, say, మీరు దీవించబడేది గట్టిగా చెప్తాం. ఆమేన్ చెప్తారా? blessed. ఆమేన్. Hallelujah. మీరందరూ చెప్పండి. Glory be to God. హల్లెలూయా. దేవుడు చాలా చాలా మంచిది. దేవుడు చాలా మంచిది. హల్లెలూయా. Oh, no more tears. ఓకే. I can see some of them are crying. చాలా మందిని చూస్తుంటే చాలా మంది God is ఏడుస్తున్నారు. with you. మీరేమి ఆడవలసిన దేవుడు మీతో No ఉన్నాడు. more tears. మీరు ఇక నుంచి ఆడన అవసరం He లేదు. is your provider. ఎందుకంటే ఆయన సహాయం చేయవాడిగా He is ఉన్నాడు. your source. ఆయన నీ కుమారుడిగా You ఉన్నాడు. don't have to cry no more. ఆయన నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు. No more tears. నువ్వు దేవుడు ఎప్పుడు కన్నీరు కాల్చిన He అవసరం will లేదు. not wipe away your tears. దేవుడు నీ ప్రేమ చూపించి సహాయం చేయవాడిగా In ఉన్నాడు. the name of Jesus. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు చాలా మంచివాడు. Happy to see you. నేను మిమ్మల్ని అందరూ చూడడానికి చాలా సంతోషంగా ఉంది. Sit. దయచేసి కూర్చున్నాడు. Glory be to God. దేవుడికి మహిమ కలుగును. అందరూ కూర్చుందాం.